ప్రతి నెల కేవలం 8,000 రూపాయలు పొదుపు చేస్తే 5 ఏళ్లలో దాదాపు 5,07,000 నిధి సిద్ధమవుతుంది. ప్రతి నెల కేవలం 8,000 రూపాయలు పొదుపు చేస్తే 5 ఏళ్లలో దాదాపు 5,70,000 రూపాయలు సిద్ధమవుతుందా? పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్లో ఇది ఎలా సాధ్యమవుతుంది? భవిష్యత్ కోసం సురక్షితంగా పొదుపు చేయాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ అంటే ఆర్డీ స్కీమ్ ఒక మంచి ఎంపికగా చాలామంది భావిస్తారు. ముఖ్యంగా ప్రతి నెల కొంత మొత్తం క్రమం తప్పకుండా సేవ్ చేయాలనుకునే వారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. మీరు మీ భార్య పేరు మీద ప్రతి నెల 8,000 రూపాయలు ఈ పథకంలో జమ చేస్తే 5 ఏళ్ల తర్వాత ఎంత మొత్తం లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఆర్డీ స్కీమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది కేంద్ర ప్రభుత్వం మద్దతుతో నడిచే చిన్న పొదుపు పథకం. ఇందులో ప్రతి నెల ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేయాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని వారికి ఈ విధానం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ పథకం మెచ్యూరిటీ కేవలం 5 సంవత్సరాలు అంటే 60 నెలలు. ప్రస్తుతం మీరు ప్రతి నెల 8,000 చొప్పున జమ చేస్తే 5 ఏళ్లలో జమ చేస్తే 5 ఏళ్లలో మీరు మొత్తం 4,80,000 రూపాయలు పెట్టుబడి పెడతారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వడ్డీ రేటు ప్రకారం మెచ్యూరిటీ సమయానికి మీకు సుమారు 5,70,000 రూపాయల వరకు లభించే అవకాశం ఉంటుంది. అంటే మీ పెట్టుబడిపై సుమారు 80,000 రూపాయల నుంచి 90,000 వరకు వడ్డీ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ మొత్తం ప్రభుత్వం అప్పటికి అమల్లో ఉంచిన వడ్డీ రేట్కి మరియు పథక నిబంధనలపై ఆధారపడి మారవచ్చు. ఈ స్కీమ్లో మరో ముఖ్యమైన ప్రయోజనం చక్రవడ్డీ. ప్రతి త్రైమాసికం వడ్డీని అసలు మొత్తానికి జోడించడం వల్ల తర్వాత వచ్చే వడ్డీ ఇప్పటికే జమైన వడ్డీ పైన లెక్కించబడుతుంది. దీనివల్ల దీర్ఘకాలంలో పొదుపు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. భార్య పేరు మీద ఈ ఖాతా తెరవడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం ప్రత్యేక నిధిని సిద్ధం చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా పొదుపు చేసే అలవాటు ఏర్పడుతుంది. అవసరమైతే పథక నిబంధనల ప్రకారం రుణ సౌకర్యం లేదా ముందస్తు ఖాతా మూసివేత వంటి అవకాశాలు కూడా అందుబాటులో ఉండవచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందు తాజా వడ్డీ రేట్లు, నిబంధనలు, పన్ను సంబంధిత అంశాలు గురించి సమీప పోస్ట్ ఆఫీస్ లేదా అధికార సమాచారంలో ఒక్కసారి నిర్ధారించుకోవడం మంచిది. మొత్తానికి నెలకు 8,000 వంటి క్రమమైన పొదుపు కూడా 5 ఏళ్లలో మంచి నిధిగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పథకాలను పరిశీలించవచ్చు.